నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. అమెరికా ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధర భారీగా పెరగడం ఈక్విటీ మదుపర్లను కలవరపెట్టింది. మంగళవారం దేశీయ సూచీలకు నష్టాలు తప్పలేదు. సో మరి నిన్న సెన్సెక్స్ 388 పాయింట్లు నష్టపోతే నిఫ్టీ 112 పాయింట్లు నష్టపోయింది. మరి ఈరోజు ఎలా ఉండబోతోంది స్టాక్ మార్కెట్, ఎటువంటి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళాలి అనే దానికోసం మా మదుపర్ల కోసం ప్రత్యేకంగా ప్రైమ్ 9 ఈ కార్యక్రమాన్ని లైవ్లో ప్రసారం చేస్తోంది. మీకు తెలుసు కదా, స్క్రీన్ మీద 2 నెంబర్స్ ట్రోల్ అవుతూ ఉంటాయి. 2 నెంబర్స్ చూసి మీరు కాల్ చేయండి. 2 స్టాక్స్ మాత్రమే అడగండి, అలాగే స్పెల్లింగ్ చెప్పండి కుదిరితే. సో తప్పనిసరిగా అంటే మీరు టీవీని మ్యూట్ చేయండి, బ్లూటూత్లో మాట్లాడవద్దు, తప్పనిసరిగా మీరు మొబైల్లో మాట్లాడండి. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే సీనియర్ స్టాక్ మార్కెట్ ఎనలిస్ట్ గారితో మాట్లాడి మీరు సలహాలు సూచనలు తీసుకోవచ్చు. అలాగే లైవ్ చాట్ బాక్స్ కూడా తీసుకుంటాం, అక్కడ కూడా 2 అడగండి స్టాక్స్. సో మీ దగ్గర ఎన్ని ఉన్నాయి వద్దు, మనకి మీకు ఏ రేట్లో కొన్నారు, ఎలాగా ఏం కావాలి మీకు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో తప్పనిసరిగా మీరు మా సూచన సలహా పాటిస్తారని ఆశిస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు శ్రీ ప్రభు మాలెంపాటి గారు. సార్ నమస్కారం. నమస్తే సార్. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ ప్రభు గారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్. ఎస్ సార్, వెల్కమ్ సార్, వెల్కమ్, మోస్ట్ వెల్కమ్. ప్రభు గారు, ఏంటి మరి నేను నష్టాల్లో ఉంది స్టాక్ మార్కెట్, మరి ఈవేళ ఎలా ఉండబోతుంది, ఏంటి మీ గైడెన్స్? అంటే స్లోలీ డౌన్ సైడ్ లెవెల్ వచ్చింది 24,472. ఇంకా ఏదైనా ఉంటే మన లెవెల్స్ కూడా చూసుకోవాలి కాబట్టి 24,260, 24,102 అంతకు మించి రాకపోవచ్చు. ఎందుకంటే ఓ పక్కన ఆయనేమో ఓపెన్ చేయమంటారు, మేము ఓపెన్ చేయాలంటే బ్లాకేడ్ ఎత్తేయమంటారు. బ్లాకేడ్ ఎత్తేస్తే మేము ఓపెన్ చేస్తా ఉంటారు. నేను అసలు న్యూక్లియర్ అడగను, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయమంటారు. అంటే పైనుంచి ప్రెజర్ ఉంది అన్ని కంట్రీస్ నుంచి. సో ఈ రకంగా చూసిన ఈయన ట్రంప్ యాక్సెప్ట్ చేసిన అవతల ఇజ్రాయెల్ యాక్సెప్ట్ చేసేట్టు కనపట్ల, ఆయన వారు ఆపేటట్టు కనపట్ల, ఆయన కంటిన్యూ చేసేట్టున్నారు. అది అన్సర్టనిటీ అట్లా రగులుతూనే ఉంటుందా అనేది తెలియట్లేదు. సో క్రూడ్ 90కి వచ్చింది, కొంచెం 89 పాయింట్ ఆ రేంజ్ లో పెద్ద తగ్గలేదు, కానీ ఆ రేంజ్ లోనే ఉంది క్రూడ్ 90. సో వారు కొంచెం కంటిన్యూ అయ్యేటట్టుంది, కానీ ఎక్కడ కూడా ఆగేటట్టు కనపడలేదు. సో కానీ వాలటాలిటీ, అంటే మనకి వాలటాలిటీ ఉంది, గ్రోత్ కూడా ఉంది. చూడండి, వాలటాలిటీ ఉండతో పాటు గ్రోత్ కూడా కొంచెం చిన్నగా పెరుగుతున్నాయి. దట్స్ వాట్ మనం అబ్జర్వ్ చేయాలి. మంచి స్టాక్స్ అట్లాంటివి కొన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే నిఫ్టీ పరంగా చూసుకుంటే 10 days GMA, 30 days GMA. 10 days GMA కట్ అయింది, 30 days GMA కట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. అందుకనే 24,260 వరకు వస్తుంది అనుకున్నాం. బ్యాంక్ నిఫ్టీ అయితే ఆల్రెడీ 30 days GMA కట్ అయిపోయింది. సో ఇవాళ కొంచెం నిఫ్టీ 40 పాయింట్స్ 50 పాయింట్స్ ప్లస్ లో ఉంది కాబట్టి కొంచెం 30 పాయింట్స్ గ్యాప్ అప్. తర్వాత ఏంటి అనేది, ఎందుకంటే అక్కడ న్యూస్ ని బట్టి ఉంటుంది కాబట్టి క్రూడ్ తగ్గుతుందంటే మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అక్కడ ఏదైనా ఇష్యూ ఫ్లేర్ అప్ అవుతుంది అంటే వార్ ఫ్లేర్ అప్ అవ్వదు, ఏదైనా మాటలతోనే హీటెడ్ వర్షన్ ఏదైనా ఉన్నప్పుడు కొంచెం దాని అనుగుణంగా క్రూడ్ కొంచెం పెరిగితే మనకు కొంచెం ఇబ్బంది పడాలి. అదే మెయిన్. అంటే కన్సల్టేషన్ మోడ్ లోనే ఉంది కాబట్టి కొంచెం డౌన్ సైడ్ కావచ్చా, డౌన్ సైడ్ కన్సల్టేషన్ కావచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. 24,471 నిన్న 100 పాయింట్స్, 57,446, 240 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ పడింది. సో ఇవాళ కూడా కొంచెం డౌన్ సైడే ఉంది అనిపిస్తుంది. ఏదైనా మీకు మళ్ళీ కావాలంటే 24,600 అబోవ్ క్లోజ్ అయితేనే మనకి కొంచెం మూవ్మెంట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో అది వరకు కన్సల్టేషన్ మోడ్ లోనే ఉంటుంది. అంటే 24,200 to 24,600 అది బ్రేక్అవుట్ అయినప్పుడు కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. అది ఎంత త్వరగా బ్రేక్అవుట్ అయితే అంత ముందుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. డౌన్ సైడ్ చూసుకోండి 471 అంటే 261 ప్లస్ 102 అంటే 24,102 లీస్ట్ ఆఫ్ ద లిస్ట్. అది సార్. థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ డీటెయిల్డ్ అనాలిసిస్ అండ్ థ్యాంక్స్ ఫర్ గైడెన్స్. సో సార్ ముందర కాలర్స్ తీసుకున్నాం సార్. నరేష్ గారు అండి, హైదరాబాద్ నుండి. సార్ గుడ్ మార్నింగ్ నరేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే ప్రభు గారు. సార్ నమస్తే అండి. టూ స్టాక్ సార్ ప్రెసెంట్ తిరుపతి ఫోర్జ్ ఆస్ట్రా మైక్రోవేవ్ సార్ లాంగ్ టర్మ్ తీసుకోవచ్చు సార్. ఆస్ట్రా మైక్రోవేవ్, ఇంకోటి ఏంటండి? తిరుపతి ఫోర్జ్. అవును సార్. తిరుపతి ఫోర్జ్, ఓకే. తిరుపతి ఫోర్జ్ 68 ఉంది సార్. ఇది 3% మైనస్ లో ఉంది. నిన్న మీకు కార్బన్ స్టీల్ ఫోర్జ్ ఫ్లాన్ అంటే కాంపోనెంట్స్ ఆటోమేటివ్ ది. సో కోచింగ్ బాగానే ఉంటది. 80 దాకా వచ్చి కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉంది సార్. మీకు ఎక్కడ 40లో బ్రేక్అవుట్ అయింది, కన్సిస్టెంట్ గా అప్పర్ సైడే ఉంది. బ్రేక్అవుట్ మటుకు 40 ఉంది. అక్కడి నుంచి బాగా 81 దాకా వచ్చి కొంచెం డౌన్ సైడ్ ఉంది. మీకు కొంచెం తగ్గచ్చు, ఇంకా డౌన్ ట్రెండ్ ఉంది. ఇప్పుడు 63 కట్ అయితే కొంచెం కిందకి రావచ్చు. ఎక్కడ వరకు రావచ్చు, అంతకుముందు ఎక్కడి నుంచి తీసుకుందంటే
50.48 అక్కడ వరకు ఛాన్స్ ఉంది. అంటే స్ట్రైట్ అవే అనమాట, స్ట్రైట్ లైన్. సో సపోర్ట్ ఎక్కడ తీసుకుందాం దాన్ని బట్టి చూస్తే అక్కడ వరకు రావచ్చా అంటే ఈ మ్యాక్స్ టు మ్యాక్స్ ఫస్ట్ సపోర్ట్ తీసుకోవచ్చు, అది కట్ అయితే కిందకి రావచ్చు. తర్వాత ఆస్ట్రా మైక్రోవేవ్ ఉన్నారు, 1704 ఉంది, 1.79%. ఇది కూడా మైనస్ ఉంది సార్. ఇది కూడా అంతే, 1800 1861 31st జూలై. తర్వాత మీకు 1802 6th ఆగస్ట్. సో అక్కడ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది. ఇది కూడా కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది, కొంచెం కిందకి రావచ్చు. ఎందుకంటే 1704 1670 కనుక కట్ అయితే కొంచెం కిందకి రావచ్చు, లేదా ఈ రేంజ్ లో సపోర్ట్ తీసుకొని రావాలి. మీరు ఆల్రెడీ ప్రాఫిట్ ఏదన్నా ఉంటే కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు, లేదా లాస్ట్ లో అంటే కొంచెం తీమని చెప్పలేం కాబట్టి కొంచెం వెయిట్ చేసినా కంపెనీ మంచిదే, ఏం డౌట్ లేదు. రిజల్ట్స్ పరంగా చూసినా లాస్ట్ రిజల్ట్స్ కూడా మీకు బాగానే. జూన్ క్వార్టర్ 177, మార్చ్ క్వార్టర్ 488 crores, బాగా తగ్గిందండి. సో అడ్జస్ట్మెంట్స్ ఏదో చేస్తారని అనుకోవచ్చు. సో డెఫినెట్ గా కొంచెం తగ్గుద్దండి, మా రిజల్ట్స్ బాగా తగ్గినాయి. దట్స్ ద మెయిన్ కాజ్. ఓకే, రైట్ సార్. సో సార్ మరో కాల్ అండి, పవన్ కుమార్ గారు అండి. సార్ నమస్కారం, నెల్లూరు నుండి పవన్ కుమార్ గారు. సార్ నమస్తే సార్. అవెన్యూస్ ఏఐ స్టాక్ పేరు ఏదండి? అవెన్యూస్ ఏఐ, AVENUES, అవెన్యూస్ ఏఐ. నిన్న Q1 రిజల్ట్ కూడా ఇచ్చారు, దాన్ని తీసుకోవచ్చునా, అది ఎట్లా ఉంటుంది అనే దానికోసం సార్. ఓకే, అవెన్యూస్ ఏఐ వచ్చేసి 16 రూపీస్ ఉంది సార్. 6% డౌన్ అయింది, ఇంకా డౌన్ అవుతుంది, ఇంకా ట్రెండింగ్ డౌనే ఉంది, ఇంకా తగ్గచ్చు. మీకు రిజల్ట్స్ బాగానే ఉన్నాయి. ఇవేంటంటే కొంచెం సొల్యూషన్స్ రావాలి కదా, ఏ మీద సొల్యూషన్ రావాలి. కొంచెం యాడ్ అయ్యే కంపెనీలు, ఇంప్లిమెంట్ చేసే కంపెనీలు లాంగ్ టర్మ్ కి కొంచెం బాగానే ఉండొచ్చు. ఇది ఏదో షార్ట్ టర్మ్ చూడొద్దు కానీ ఇది లాంగ్ టర్మ్. ప్రెసెంట్ అయితే డౌన్ ట్రెండ్ ఉంది, కొంచెం పండేమండి. మన వ్యూ లాంగ్ టర్మ్ పెట్టుకొని కొంచెం ఎక్రూడ్ చేయండి. ఒక్కసారి కాకుండా కొంచెం ఎక్రూడ్ చేసుకుంటే, నేను అనుకోవటం ఏఐ ఇంప్లిమెంట్ చేసే కంపెనీలు ఇదంతా సొల్యూషన్ వచ్చిన తర్వాత, ప్రాబ్లమ్స్ అన్ని క్లారిఫై అయిన తర్వాత నెక్స్ట్ 3 to 5 years టార్గెట్ పెట్టుకుంటే డెఫినెట్ గా బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ కాబట్టి మళ్ళీ ఐటీ కూడా మళ్ళీ తిరిగే ఛాన్స్ ఉంటుంది అప్పుడు, దానికి సొల్యూషన్ వచ్చినప్పుడు. సో అంతకుముందు చూసాం కదా మన .com, అట్లానే దీనికి కూడా సొల్యూషన్ వస్తుంది ఎక్కడ వచ్చినప్పుడు సొల్యూషన్. అప్పుడు దాని ప్రకారంగా ఈ చిన్న కంపెనీలన్నీ బాగా పెరుగుతాయి, ఏ మల్టీ బ్యాగర్లు అవుతాయి, అది గుర్తుపెట్టుకోండి. రైట్ సార్. సార్ చాట్ బాక్స్ అండి, లోకేష్ గారు అండి. SBI యావరేజ్ ప్రైస్ 980లో ఉంది, షార్ట్ టర్మ్ టార్గెట్ చెప్తారా? SBI యావరేజ్ ప్రైస్ అంటే 1066 ఉందండి, 10.4% మైనస్. ఇప్పుడు ఇక్కడ కూడా యావరేజ్ చేసుకోవచ్చు, ఏం పర్లేదు. 1250 దాకా టార్గెట్ పెట్టుకోవచ్చు. లాంగ్ టర్మ్ పెట్టుకుంటే ఇంకా బాగానే ఉంటుంది. SBI నెంబర్ 1 బ్యాంక్ కదా, సో డెఫినెట్ గా మీకు PSU బ్యాంక్ లో నెంబర్ 1 బ్యాంక్, డౌటే లేదు. సో ఈ బ్యాంక్ తో ఈ బ్యాంక్ ఒకటి, ఇంకా 2 బ్యాంకులు అట్లా ఉంటాయి. ప్రైవేట్ బ్యాంకులు 3 ఉంటే ఈ 3 ఉంటాయి, ఈ గవర్నమెంట్ బ్యాంకులు 2 ఉంటే ప్రైవేట్ 2 ఉంటాయి, అంతే. ఆ రెండిట్లో ఏ చూసినా ఫస్ట్ SBI ఉంటుంది. ఎస్ సార్. సో సార్ చిట్టురామ్ గారు అండి, దీపక్ నైట్రేట్స్, గోదావరి బయో ఎంట్రీ ప్రైస్ చెప్తారా? దీపక్ నైట్రేట్, గోదావరి బయో అంటే రెండు ఫ్రెష్ ఎంట్రీ సార్. గోదావరి బయో రిఫైనరీస్ 274 ఉందండి, 14% పెరిగింది నిన్న. బయో రిఫైనరీస్ మీకు ఇది ఫ్రెష్ ఎంట్రీ అయినా కొనొచ్చండి. ఇక్కడ 320 దాకా టార్గెట్ పెట్టుకోవచ్చు. బ్రేక్అవుట్ అవడానికి రెడీగా ఉంది. నౌ వీ కెన్ ఆల్సో ఎంటర్. సో కింద నుంచి సపోర్ట్ తీసుకొని 240 నుంచి పెరిగింది. సో డెఫినెట్ గా ఇక్కడ నుంచి పెరగచ్చు. మీకు రిజల్ట్స్ పరంగా చూసినా, లాస్ట్ రిజల్ట్స్ చూస్తే మీకు 1 సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ 558, 568 పర్వాలేదు, నాట్ బ్యాడ్. అంటే 564, 558 అండ్ నెగిటివ్ ఏం లేదు. రిజల్ట్స్ ఇయర్ రిజల్ట్స్ తో పాటు కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంది, ఏం పర్లేదు, కొనుక్కోవచ్చు అండి. దీపక్ నైట్రేట్ అన్నారు, దీపక్ నైట్రేట్ ఫ్యాంటాస్టిక్ కంపెనీ, నో డౌట్. వీళ్ళ దగ్గర ఉన్న ఆ ప్రోడక్ట్ వేరే వాళ్ళ దగ్గర లేదు, అందుకే ఎక్కువ తీసుకుంటారు వీళ్ళ దగ్గర. 1785 ఉంది మీకు. ఇది కూడా బ్రేక్అవుట్ అయిందండి. మీకు లాంగ్ టర్మ్ లో 2100 వస్తుంది, షార్ట్ టర్మ్ అనుకుంటే మీకు 1900 దాకా రావచ్చు. సో ఈ లెవెల్లో అయినా కొనుక్కోవచ్చు. వీళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్ ఏ కంపెనీ దగ్గర లేదు, ఎక్కువ డిమాండ్ ఉంది, అందుకని బాగా ఇది ఉంటుంది. అంటే పడినప్పుడు కూడా కొంచెం బాగానే పడుతుంది, పెరుగుతున్నప్పుడు కూడా బాగానే పెరుగుతుంది. మెయిన్ అది గుర్తుపెట్టుకోండి. డౌన్ లెవెల్ ఎక్కడంటే మీకు బాగా కిందకు వచ్చేసింది, మీకు 1300, 1286 30th మార్చ్, అక్కడ నుంచి 1800 ఉంది.
రైట్ సార్. సో సార్ ప్రభు గారు, సో కాలర్ అండి తిరుపతి నుండి వినోద్ కుమార్ గారు. సార్ నమస్కారం. వినోద్ గారు నమస్కారం. నమస్తే సార్. చెప్పండి సార్, రామ్కో సిమెంట్స్ 20% లాస్ లో ఉన్నాయి సార్. ఎగ్జిట్ అయిపోమంటారా లేకుంటే వెయిట్ చేయమంటారా? సార్ నేను సిమెంట్ రేట్లు పెరుగుతాయి ఈ మధ్య కాలంలో. సిమెంట్ రేట్లు రామ్కో ఇండస్ట్రీసా? సిమెంట్ అట. రామ్కో సిమెంట్స్ కదా, ఓకే. రామ్కో సిమెంట్స్ అంటే 934 రేట్లు పెంచలేదు. సో డెఫినెట్ గా అతి తొందరలోనే ఎక్కడో చోట రేట్లు పెంచుతారు. అప్పుడు బాగా సిమెంట్ సెక్టర్ ఈ మధ్య ఎక్కడ పార్టిసిపేషన్ లేదు. 934 ఉంది, 2% మైనస్ లో ఉంది. ఇది కొంచెం కన్సాలిడేషన్ పెద్ద పడలేదు కానీ కన్సాలిడేషన్ మోడ్ లోనే ఉంది. ఆ రేట్లు పెంచినప్పుడు మీకు మళ్ళీ 1200 హై అక్కడి నుంచి తగ్గింది. సో డెఫినెట్ గా అంతవరకు వెళ్లే ఛాన్స్ ఉంది. రేట్ పెంచినప్పుడు బాగా పెరుగుతుంది. చాలా మందికి కూడా ఇదే చెప్పాను నేను. సో ఎక్కువ అంటే మెయిన్ రిజల్ట్స్ కూడా అంత బ్యాడ్ ఏం లేవు. 7% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఉంది, పర్వాలేదు, మంచిగానే ఉంది. సో ఆ కెటలిస్ట్ వచ్చే దాన్ని బట్టి మంచి ఇప్పుడు రేట్లు బాగా పెంచారనుకోండి, పెంచుతారు, గ్యారంటీ పెంచుతారు. ఈ మధ్య కాలంలో పెంచలేదు. సో అప్పుడు బాగా పెరుగుతాయని నా ఉద్దేశం. అప్పుడు దాకా ఉంచుకోండి ఉంటే. సో డెఫినెట్ గా ఫ్రెష్ ఎంట్రీ అయినా ఈ లెవెల్లో కూడా ఫ్రెష్ ఎంట్రీ అయినా అవ్వచ్చు, ఏం పర్లేదు. ఎస్ సార్. సార్ మరో కాల్ అండి నిజామాబాద్ నుండి కృష్ణ గారు. సార్ నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ చెప్పండి సార్. సిపిఐ డాటా ఉంది కదా సార్, గోల్డ్ ఫ్రెష్ బై చెప్తారా? అండ్ వేదాంత 330 ఇట్లా హోల్డింగ్ లో ఉన్నాయి సార్. వేదాంత హోల్డ్ చేసుకోండి, లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేసుకోండి, ఏం పర్వాలేదు. తర్వాత కేపీఐటీ అన్నారు కదా, సిపిఐ డాటా ఉంది కదా సార్, గోల్డ్ ఫ్రెష్ ఎంట్రీకి ఈరోజు. అవును, ఈ యుఎస్ది ఉంది, మనది ఉంది, రెండు ఉన్నాయి. సో మనం పెద్ద పట్టించుకోం కానీ యుఎస్ సిపిఐ డేటా, వాళ్ళు డేటా మీద బాగా ఆధారపడతారు. సో వాళ్ళు కొంచెం సిపిఐ ఇన్ఫ్లేషన్ తగ్గించే ఛాన్స్ ఉంది అక్కడ. సో మెయిన్ అది దాని ఎఫెక్ట్ ఉంటుంది, అది చూసుకోండి. అంటే గోల్డ్ పెంచితే తగ్గుద్ది, తగ్గిస్తే పెరుగుద్ది. సో దట్స్ ద మెయిన్ థింగ్. గోల్డ్ కొంచెం ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరిగింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఇన్ఫ్లేషన్ పెరిగితే మనకి నెగిటివ్ ఈక్విటీకి, అప్పుడు కొంచెం తగ్గుద్ది. ఇన్ఫ్లేషన్ తగ్గింది అనుకోండి, అప్పుడు కొంచెం దానికి రివర్స్, ఆపోజిట్ డైరెక్షన్. దట్స్ ద మెయిన్ థింగ్. సో మనది న్యూట్రలే ఉంది. మన ఆర్బీఐ ఎక్స్పెక్టేషన్ ప్రకారం రేంజ్ లోనే ఉంది, కొంచెం పెరిగింది అంతే. ఇప్పుడు కూడా కొంచెం పెరగచ్చు ఈసారి కూడా మంది, ఎందుకంటే క్రూడ్ ఈ మధ్యకాలం పెరిగింది కదా. ఇప్పుడు కూడా 90 ఉంది, మొన్న లాస్ట్ టైం కూడా 100 దాకా వచ్చింది. సో ఆ ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం అప్పరే రావచ్చు. వాళ్ళది కొంచెం తగ్గిస్తారు, అన్ని ఎక్కువ ఉన్నా కానీ తగ్గిస్తారు వాళ్ళది ఎట్టి పరిస్థితుల్లో. ఎస్ సార్. సార్ లక్ష్మీనారాయణ గారు అండి చాట్ బాక్స్. సార్ ఎంటర్ప్రైజెస్ టీఎస్సి ఫ్రెష్ ఎంట్రీ, కేఎస్హెచ్ ఇంటర్నేషనల్ రెండు ఫ్రెష్ ఎంట్రీ అడుగుతున్నారు. ఎంటర్ప్రైజెస్ టీఎస్సి ఉందా? ఇంటర్నేషనల్ ఎంటర్ప్రైజెస్ ఇంటర్నేషనల్ సార్ అది. అవునా? కేఈసీనా? కేఎస్హెచ్ రాశారు సార్ ఇంకోటి. కేఎస్హెచ్ ఇంటర్నేషనల్ 989 ఉంది సార్. ఇది 10%, 9.8% పెరిగింది. ఇది థర్డ్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ ఎక్స్పోర్టర్ ఆఫ్ మ్యాగ్నెట్ వైండింగ్ వైర్స్. 90% వీళ్ళు బయటికి పంపిస్తారు వీళ్ళు ఇంటర్నేషనల్. సో ఇది అప్పర్ సైడ్ కన్సల్ట్, అసలు డౌన్ సైడ్ ఎక్కడా లేదు. ఎప్పుడు మీకు ఎక్కడ దాదాపుగా 377 నుంచి అప్పర్ సైడ్ ఉంది, ఎక్కడ కూడా పైన కన్సల్టేషన్ అయింది కానీ, ఎందుకంటే ఎక్స్పోర్ట్ ఎక్కువ పర్సంటేజ్ బాగా ఉంది, మంచి ఫ్లరిష్ అవుతుంది. 1000 దాకా వచ్చింది. సో ఇంకా ట్రెండింగ్ లోనే ఉందండి, ఎక్కడ కూడా తగ్గే కనపడలా. మేబీ 1200 దాకా పెట్టుకోవచ్చు టార్గెట్. ఎంటర్ప్రైజ్ ఇంటర్నేషనల్ అన్నారు, ఇది 21 రూపీస్ ఉంది, 4.89% ఉంది. ఇది ఈ టెక్స్టైల్స్, ఆటోమొబైల్ పార్ట్స్, ఫ్రూట్స్ అండ్ నట్స్ ఇది చేస్తారు వీళ్ళు. సో ట్రేడ్ చేస్తారు. ఇది కూడా కొంచెం ఇప్పుడే బ్రేక్అవుట్ అయిందండి 20లో. మేబీ లాస్ట్ టైం కూడా 24, అంతకుముందు 26. సో చిన్నది పెద్ద ఎక్కువ లేదు, 26 దాకా రావచ్చు ఎక్స్పెక్టేషన్. ఈ బ్రేక్అవుట్ అయింది కాబట్టి అక్కడ మనకు వచ్చిన తర్వాత ఎక్స్పోర్ట్స్ అని. ఇప్పుడు రిజల్ట్స్ పరంగా చూసినా, లాస్ట్ రిజల్ట్స్ చూస్తే మీకు అంటే 1 crore చాలా చిన్న కంపెనీ, చాలా చిన్న కంపెనీ, 1 crore. సో డెఫినెట్ గా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము దీంట్లో. అంతవరకు 26 మ్యాక్స్ అంతవరకు చేయొచ్చు. ఓకే రైట్ సార్. సార్ అఖ్తర్ బాషా కర్నూలు నుండి కాలర్ అండి. సార్ నమస్కారం. నమస్తే సార్. చెప్పండి సార్. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ, సెక్యూరిటీ ఇండియా సార్. ఏం సార్ మీ వాయిస్ ఏమంటారు? ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ. గ్రీన్ ఎనర్జీ ఓకే, మాకు వాయిస్ క్లియర్ లేదు. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ, ఇంకోటి ఏంటి సార్? సెక్యూరిటీ ఇండియా సార్. సెక్యూరిటీ. ఓకే, సెక్యూరిటీ రెండు ఫ్రెష్ బయింగ్ ఆల్రెడీ ఎంటర్ అయ్యారా?
హలో, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ 10% మైనస్ లో ఉంది సార్. లాస్. ఓకే. సెక్యూరిటీ సెక్యూరిటీ 20% ప్రాఫిట్ లో సార్. ఓ, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఇది లాంగ్ టర్మ్ కండి, ఫ్యూచర్ జనరేషన్ స్టాక్స్ అనుకోండి, గేమ్ చేంజర్ అనుకోవచ్చు. గ్రీన్ ఎనర్జీ 90% అయితే 1% ప్లస్ లో ఉంది. ఇది కొంచెం 96 క్రాస్ అయినప్పుడు కొంచెం మూవ్మెంట్ రావచ్చు. ఎక్కడ దాకా రావచ్చు అంటే 120 దాకా టార్గెట్ పెట్టుకోవచ్చు. బట్ ఇట్స్ మల్టీ బ్యాగర్, లాంగ్ టర్మ్ 5 years తర్వాత బాగా మూవ్మెంట్స్ వస్తాయి. ఇది ఏదైనా మధ్యలో ఏదైనా పట్టప్పుడు చిన్నగా కొంచెం ఇంకొంచెం ఎక్రూట్ చేసుకోండి. ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా 10 షేర్లు కొన్నారు అనుకోండి, రెండు ఎక్రూట్ చేసుకోండి, అది బెస్ట్. లాంగ్ టర్మ్ కి మంచిది వస్తుంది. సెక్యూరిటీ ప్రాఫిట్ లో ఉందన్నారు, 43 ఉంది, 1.4% మైనస్ లో ఉందండి. ఇది 46 లోకి వచ్చి ఇంకా డౌన్ అవుతుంది. 42 కట్ అయితే కొంచెం కిందకి రావచ్చు. ఎప్పుడైనా సరే డౌన్ అవుతున్నప్పుడు 46 లో రివర్స్ అవుతున్నప్పుడు, ప్రాఫిట్ బుకింగ్ అవుతున్నప్పుడు మనం కొంచెం అమ్మేసి మళ్ళీ కింద కొనుక్కోవచ్చు. సో మెయిన్ అది ఇప్పుడు ట్రెండింగ్ కొంచెం డౌనే ఉందండి. ఎస్ సార్. సార్ వెంకటరమణ గారు అండి, హైదరాబాద్. సార్ నమస్కారం వెంకటరమణ గారు. రమణ గారు రైట్, కాల్ డ్రాప్ అయినట్టుందండి. ఎస్ సార్. సార్ చాట్ బాక్స్ అండి, శ్రీనివాసరావు గారు అండి, అడపా శ్రీనివాసరావు గారు. జేఎంబర్ మారుతి అలాగే ప్రెక్వైర్ ఎంట్రీ ప్రైస్ చెప్పమంటున్నారు. జేఎంబర్ మారుతి, జేఏవై BARMARU, జై భారత్ మారుతి అండి. జయ భారత్ మారుతి, అదే అలా రాశారు. జయ భారత్ మారుతి. ఇంకోటి ఏంటి సార్? ప్రెక్వైర్ అండి, ప్రెసిషన్ వైర్స్. ప్రిసిషన్ వైర్స్. ఎస్ సార్. 1 second సార్. ప్రిసిషన్ వైర్స్ 414 సార్, 4.4% మైనస్ లో ఉంది. ప్రిసిషన్ వైర్స్ మంచి కంపెనీ, డౌట్ లేదు. ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది అనుకోవచ్చు. కొంచెం ఎంత పెద్ద పడలేదు కానీ ఈ లెవెల్లో కూడా ఎంటర్ కావచ్చు అండి, ఏం పర్లేదు. లాంగ్ టర్మ్ బాగానే ఉంటుంది. ఆల్రెడీ ఉన్నా కొంచెం ఉంచుకోండి. మీకు 450 హై, రీసెంట్ హై. ఆ రీసెంట్ హై అయినప్పుడు 501 వరకు రావచ్చు ఆల్రెడీ ఉంటే కనుక. జయ భారత్ మారుతి అన్నారు 127. ఇది ఆటోమొబైల్ కాంపోనెంట్స్ అసెంబుల్ చేస్తారు. ఇది 127, 200 నుంచి డైరెక్ట్ గా 120 దాకా వచ్చింది. డైరెక్ట్ గా 127 ఉంది కదా, ఇంకా 120 దాకా రావచ్చు అంతవరకు. 119 కట్ అయితే అంత ముందు తీసుకున్న ఇది 80 వరకు రావచ్చు. డైరెక్ట్ సీదా డౌన్ అవుతుందండి. సో స్పాట్స్ కొంచెం మన రిజల్ట్స్ పరంగా చూసినా రిజల్ట్స్ బాగా తగ్గినాయి. దట్స్ మెయిన్ క్రైటీరియా. రిజల్ట్స్ బాగా తగ్గినాయి. మా డిసెంబర్ నుంచి మధ్యలో అడ్జస్ట్మెంట్ చేశారు కానీ మా జూన్ క్వార్టర్ మళ్ళీ తగ్గిపోయింది. సో దట్స్ ద మెయిన్ థింగ్. సార్ లింగయ్య గారండి, ఆల్రెడీ మనం జయభారత్ మరి చెప్పేసాం ఇప్పుడు. సో ఏంటంటే ఇంకోటి ఏమనుకోండి, EMIL ఎంట్రీ ప్రైస్ అడుగుతున్నారు. EMIL ఈ మధ్య బాగా పెరిగింది. 185, 2.2% ప్లస్ లో ఉందండి. ఇది మీకు ఎంట్రీ ప్రైస్ అంటే ఇక్కడ మనం 120 దగ్గర, అంతకుముందు సపోర్ట్ 100 దగ్గర అప్పర్ సైడ్, ఆ కన్సల్టేషన్ తీసుకొని 120 దగ్గర బ్రేక్అవుట్ అయింది, పైకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు కూడా 200 దాకా రావచ్చు. ఇక్కడ ఈ లెవెల్లో కొనుక్కోవడం, మీరు 200 ఇక్కడ కొనుక్కొని క్వాంటిటీ పెంచుకొని 200 వరకు ఓకే అనుకుంటే ఓకే, అది రిస్క్ బేస్. ఎందుకంటే ఏదైనా కొంచెం అప్ ట్రెండే ఉంది కానీ ఇంత పెరిగిన తర్వాత కొంచెం తగ్గుద్ది. సో ఎక్కడో చోట. సో అందుకని కొంచెం 200 దాకా వెయిట్ చేసి డౌన్ కిందకి అవుతున్నప్పుడా, లేకపోతే ఇక్కడ నుంచి కొని 200 తగ్గినా పర్లేదు, కంపెనీ మంచిదే, డౌట్ లేదు, మళ్ళీ హోల్డ్ చేసుకోవచ్చు. అది మీరు ఆలోచించండి. సో డెఫినెట్ గా ఈ రేట్ లో కూడా కొనుక్కోండి, 201 దాకా రావచ్చు. ఎస్ సార్. సార్ ఏంటంటే సాయి కృష్ణ గారండి. సార్ VBL 600లో ఉన్నాయి, 20% లాస్లో ఉన్నాను, ఎగ్జిట్ ప్రైస్ చెప్తారా? BBL వరుణ్ బెవరేజ్ 437 ఉంది సార్. ఇది 2% మైనస్, ఇంకా డౌన్ అవుతుందండి, ఇంకా డౌన్ అవ్వచ్చు. అంతకుముందు 380 దాకా వచ్చింది. అంటే 380 దాకా రాకపోవచ్చు కానీ 415 వరకు అక్కడ వరకు సపోర్ట్ ఉంది, ఫస్ట్ సపోర్ట్. తర్వాత నెక్స్ట్ 380. సో అంతవరకు డౌన్ అవుందా అంటే మీకు కొంచెం డౌన్ ట్రెండే ఉందండి. ఎస్ సార్. సార్ శ్రావణి గారండి, వేదాంత 298లో ఉన్నాయి, ఎక్కడ యావరేజ్ చేసుకోవాలి? వేదాంత మనం ఇప్పుడే అనుకున్నాము. వేదాంత 275 ఉంది, 3% మైనస్ లో ఉంది. ఇది కొంచెం డౌన్ అవ్వచ్చు అండి, ఇంకా కొంచెం ఆగండి. సో కరెక్ట్ గా 50 days DMA అక్కడ టచ్ అయ్యి అక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ రిట్రేస్మెంట్ అవుతుంది. కానీ ఇది లాంగ్ టర్మ్ పెట్టుకోవచ్చు, బట్ షార్ట్ టర్మ్ కే మనకు కొంచెం లెవెల్ చూసుకోవాలి. ప్రెసెంట్ అయితే కొంచెం డౌన్ అవుతుంది, ఆ డిస్కౌంట్ కూడా మనకు క్రియేట్ అవ్వాలి కాబట్టి కొంచెం వెయిట్ చేయడం మంచిదండి. ఎస్ సార్. సార్ చాట్ బాక్స్ లాస్ట్ అండి, రమాదేవి గారండి, ఏంటంటే అథర్ ఎనర్జీ టార్గెట్ ప్రైస్ చెప్పమంటున్నారు. తర్వాత ఎనర్జీ టార్గెట్ ప్రైస్ 1525, 4% పెరిగింది సార్. ఇది మీకు జనరల్ గా ఏంటంటే ఇక్కడ కొంచెం సేల్స్ పెరిగింది. అంటే సడన్ గా ఒక్కసారి మొన్నటి దాకా అమ్మ ఈ అన్ని తగలబడుతున్నాయి,
హీట్ ఎక్కినప్పుడు ఇది అవుతున్నాయి అంది కొంచెం మరి సొల్యూషన్ మరి ఎట్లా జనాలకి కొంచెం మంచి భరోసా వచ్చినట్టుంది. సేల్స్ పెరుగుతున్నాయి చిన్నగా ఈవీస్. సో గవర్నమెంట్ కూడా కొంచెం ఇంకొంచెం డిస్కౌంట్ దాంట్లో ఇస్తే సేల్స్ ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎందుకంటే ఫజల్ ఫెయిల్ నుంచి మనం బయటికి రావాలి కదా. ఇది అప్ అండ్ డౌన్ ఉంది, 1650 దాకా రావచ్చు మాక్సిమం. 1601 క్రాస్ అయితే 1650 అంతవరకు చూద్దాం. ఆ లెవెల్ వచ్చినప్పుడు మళ్ళీ చూద్దాం. ఎందుకంటే అప్పర్ సైడే ఉందండి, ఎక్కడ కూడా డౌన్ సైడ్ కనపడట్లా. సో మీకు బ్రేక్అవుట్ అయిన తర్వాత కన్సిస్టెంట్ గా అప్ సైడే ఉంది. రైట్ సార్. సో థ్యాంక్ యూ ప్రభు గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్, గివింగ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ అలాట్ సార్. సో చూసారుగా, ఇది ఈవేళ బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 8:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో ప్రభు గారితో కలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.